లక్ష్మి తన గ్రామంలో కఠినమైన నేలలో కూడా మొక్కలు పెంచడంలో ప్రసిద్ధి చెందింది. ఇతరులు ఎండిన భూమిపై ఫిర్యాదు చేస్తుంటే ఆమె మాత్రం మొక్కలతో ముదువుగా మాట్లాడి ప్రతిరోజూ శ్రద్ధగా చూసుకునేది. ఆమె అలవాటును చూసి చాలామంది నవ్వేవారు. ఒక వేసవిలో గ్రామం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంది. పొలాలు ఎండిపోయాయి, ఆశ తగ్గిపోయింది. లక్ష్మి వంటింటి మిగులు నీటిని, సహజ ఎరువులను ఉపయోగించి నేలలో తేమ నిలుపుకోవచ్చని ఒక సులభమైన ఆలోచనను పంచుకుంది. పిల్లలకు ఇళ్లదగ్గర మొక్కలు నాటడం కూడా నేర్పింది. నెమ్మదిగా గ్రామం అంతటా పచ్చదనం పెరిగింది. చెట్లు నీడనిచ్చాయి, పక్షులు తిరిగివచ్చాయి, వాతావరణం చల్లబడింది. గ్రామం కఠినమైన వేసవిని దాటింది. ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని కాపాడుతుంది అని లక్ష్మి చెప్పింది. ఆమె సహనం అందరికీ జీవపాఠంగా మారింది.